నమస్తే ద 9 న్యూస్ కి స్వాగతం. మన్యం జిల్లా సాలూరు పట్టణంలో నిన్న మధ్యాహ్నం సాలూరు ఎంపీడీఓ ఆఫీసు సమీపంలో సాక్షి రిపోర్టర్ శ్రీనివాస్ మరియు సివిఆర్ రిపోర్టర్ సుబ్రహ్మణ్యంలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటనపై ఈరోజు స్థానిక ఎంఆర్ఓ గారికి సాలూరు జర్నలిస్టులందరూ వినతి పత్రం సమర్పించారు. దాడికి పాల్పడ్డ ఆ ముగ్గురు నిందితులను కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో జర్నలిస్టులపై ఇలాంటి దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. నా పేరు విశ్వేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్ సాలూరు. ఈరోజు సాలూరు విలేకరుల మిత్రులకి దుర్దినం అని చెప్పాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా సాక్షి ఛానల్ నెల శ్రీనివాసరావు, అలాగే సివిఆర్ రిపోర్టర్ చింతారు సుబ్రహ్మణ్యంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఒక విధంగా ఇది హత్యా ప్రయత్నం అని చెప్పాలి. నిన్ననే సోదరుడు చిత్తూరు జిల్లా చెందిన ఆంధ్రజ్యోతి రిపోర్టర్ని పాశవికంగా హత్య కావించారు. దాన్ని ఖండిస్తూ మేము సాలూరు తహసీల్దార్ వారికి వినతిపత్రం. ఈ తరుణంలో ఈరోజు ఇక్కడ ఈ సంఘటన జరగడం తీవ్రంగా కలిసివేస్తుంది. అంతేకాకుండా పత్రికా లోకం, మీడియా లోకం భయభ్రాంతులకు గురయ్యే విధంగా ఈ సంఘటన తెలియజేస్తుంది. పోలీసులు తలుచుకుంటే దాడి చేసిన వారిని పట్టుకోవడం సమస్య కాదు. ఎన్నో కీలకమైన పెద్ద పెద్ద విషయాల్లో వెలిపించిన వాళ్ళు సమగ్ర దర్యాప్తు చేస్తే ఎందుకని పట్టుకోవచ్చు. కాబట్టి దీనిపై సాలూరు పోలీస్ యంత్రాంగం స్పందించి దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి. అలాగే ముఖ్యంగా ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా సాలూరుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా విలేకరులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలి, పోలీస్ వ్యవస్థ రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాను. ఇటువంటి అమానుష సంఘటనలు ఎక్కువ జరగకుండా చూడాలని పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాను.